హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో రోటీ పచ్చడి, టమాటా పచ్చడి చూడండి ఎంత బాగుందో. మీకు నచ్చింది ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేసుకోండి. ఇలా దీని చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో తినండి, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. దీని ప్రాసెస్ చెప్తాను, మీరు చేసుకోండి, ఇలాగే చేసుకోండి మీరు కూడా. దీని ప్రాసెస్ ఎలాగంటే, దీని ప్రాసెస్ పచ్చిమిరపకాయలు ఒక 200 గ్రాములు తీసుకొని మంచిగా తొడాలు తీసేసి నీళ్ళల్లో కడిగిన తర్వాత 2 ముక్కలు చేయాలి ఫ్రెండ్స్. 2 ముక్కలు చేసి గిన్నెలో వేసి కొంచెం ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టేయాలి. దాని మీద మూత పెట్టాలి ఫ్రెండ్స్. పెట్టినాక ఈ నూనెలో బాగా మగ్గుతూ ఉంటాయి. మగ్గిన తర్వాత అవి మగ్గనిచ్చి మంచిగా నీట్గా మగ్గనిచ్చేసి ఏగిని అన్నప్పుడు తీసి ఓ పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పెట్టేసుకొని మళ్ళీ టమాటాలు తీసుకోవాలి. టమాటాలకి తొడాలు ఉంటాయి కదా వెనక సైడు, వాటిని తొడాలు కట్ చేసేసి మంచిగా నీళ్ళల్లో కడిగి ఒక 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అవి కూడా ఈ పచ్చిమిరపకాయలు వేపిన గిన్నెలో పెట్టేసి కొంచెం నూనె వేసి పొయ్యి మీద పెట్టేసి వేపుతూ ఉండాలి. అవి వేగుతూనే దగ్గరికి వస్తుంది అన్నప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం చిన్న సైజులో చింతపండు వేసుకోవాలి. ఆ చింతపండు కూడా టమాటాల్లో మంచిగా వేగనిచ్చేసి ఇక మనం ఏం చేయాలంటే తర్వాత కొత్తిమీర కూడా కొంచెం వేయాలి ఫ్రెండ్స్. దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి కొత్తిమీర కూడా కొంచెం మగ్గనిచ్చేసి ఇంకా మనం కొత్తిమీర మంచిగా మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే అవి ఇక తీసేసుకొని ఇక రోట్లో వేసుకొని మంచిగా ముందు పచ్చిమిరపకాయలు నూరుకోవాలి. నూరిన తర్వాత టమాటాలు వేసి మంచిగా రుబ్బేసుకోవాలి ఫ్రెండ్స్. అవన్నీ రుబ్బిన తర్వాత ఒక్క ఎల్లుల్లిపాయ వేసేసి మంచిగా పచ్చడి అంతా మంచిగా కలిసేలా మంచిగా మెత్తగా నూరుకోవాలి. మరీ మెత్తగా నూరవద్దు, నూరితే మెత్తగా ఉంటే బాగోదు అసలు. కొంచెం అదిగో చూడండి, ఇలా నూరుకోండి. కొంచెం కొద్దిగా తొలకలు ఉండేటట్టు నూరుకుంటే చాలా బాగుంటుంది. ఇలా నూరుకొని మనం ఉల్లిపాయలు కూరలో వేసుకుంటాం చూడు, ఆ ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ ఉల్లిపాయలు ఇదిగో నేను వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ పచ్చడి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇదిగో ఇలా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అసలు ఆ పచ్చడి తింటుంటే వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇలా అసలు మీరు విడిచిపెట్టరు, అంత టేస్ట్ ఉండిద్ది. మీరు తినాలనిపించింది ఎవరైనా తింటారు ఫ్రెండ్స్ ఇలా చేసుకొని. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, మీకు నచ్చిద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు నాకు ఇప్పుడు మీకు చూపిస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉండేది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇలా మీరు ఒక్కసారి ట్రై చేసి మీరు ఎలా ఉందో మీరు తిన్నాక చెప్పండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉండిద్ది. అసలు విడిచిపెట్టరు మీరు. చాలా టేస్టీగా బాగా రుచిగా ఉండిద్ది ఫ్రెండ్స్. అసలు ఇదిగో చూడండి, అసలు చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకోండి. రోట్లో నుంచి తీసినాక ఉల్లిపాయలు కలుపుకోవాలి. ఉల్లిపాయలు రోట్లో కూడా నూరుకోవచ్చు, కాకపోతే మనం బండ తగిలిందనుకో మెత్తగా అయిపోతాయి ఫ్రెండ్స్. మెత్తగా అయిపోయి ఆ టేస్ట్ వేరు ఉంటుంది. ఇలా కలిపేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది. మీకు నచ్చింది. ఇలా మీరు కూడా చేసుకొని తినేసి ఎలా ఉందో చెప్పాలి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి మీరు కూడా, ఓకేనా? ఇలా చేసుకొని మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా పచ్చడి చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇలా చేసుకొని మీరు కూడా తినేసి ఎలా ఉందో చెప్పాలి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.